హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రిక కొనికి యాదవ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం తెల్ల శనగలతో గుగ్గిళ్ళు ఎలా చేసుకోవాలో చూద్దాం. అందుకోసం ముందుగా శనగల్ని మార్నింగే నానపెట్టుకోవాలి. శనగలు నానటానికి కొంచెం టైం పడుతుంది, సో మార్నింగ్ నానపెట్టుకొని ఈవినింగ్ చేసుకోండి. నానపెట్టుకున్న శనగల్ని నీట్ గా వాష్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని హీట్ చేసుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న తెల్ల శనగల్ని వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఉడికించుకోండి. మనం పొయ్యి మీద పెట్టుకున్న 5 minutes కి ఇలా బాయిల్ అవుతూ ఉంటాయి. ఇవి బాయిల్ అవ్వడానికి మనకి కొంచెం టైం పడుతుంది. ఈ రెసిపీ చాలా సింపుల్ గా ఉంటుంది, వంట రాని వాళ్ళు కూడా చేయొచ్చు. ఇవి బాయిల్ అవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. ఇలా బాయిల్ అయిన తర్వాత వీటిని వడకట్టుకోండి. వడకట్టుకోవడానికి ఒక గిన్నె ఉంటుంది, ఆ గిన్నెని వడగిన్నె అంటారు. ఆ గిన్నెలో వేసుకుంటే వాటర్ మొత్తం పోతాయి. ఉల్లిపాయల్ని పచ్చిమిరపకాయల్ని ఇలా కట్ చేసి పెట్టుకోండి. చూస్తున్నారు కదా ఎలా ఉడికాయో. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు వేసుకోండి. పోపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ని మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకుండా లైట్ గా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత మీ దగ్గర ఉంటే ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకోండి. అంతే, లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒకసారి మిక్స్ చేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగల్ని వేసుకొని మిక్స్ చేసుకోండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. లాస్ట్ లో కొంచెం పచ్చి ఉల్లిపాయలు వేసుకొని మిక్స్ చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇందులో కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్. అంతే, రెడీ. ఎంతో టేస్టీ శనగ గుగ్గిళ్ళు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.